హలో అండి. ఈరోజైతే డే 1 అనమాట. ఈరోజైతే ఇదిగోండి పొద్దున్న రాగి జావ చేసుకున్నాము. ఇది నేను మా అమ్మ కోసం అయితే చేసుకున్నాము. దీంతో పాటు బెల్లం కూడా అనమాట. మేమైతే థిక్గా అయితే చేసుకోవట్లేదు, పలుచగా చేసుకుంటున్నాము. అంటే గ్లాస్లో వేసి తాగడానికి బాగుంటుందని. నెక్స్ట్ మార్నింగ్ కర్రీలోకి వచ్చేసి ఇదిగోండి ఇప్పుడైతే బీట్రూట్ కర్రీ అనమాట. పోపులు వేసేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకున్నాను. కొంచెం ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత అనమాట ఇదిగోండి ఒక టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను. అన్ని కూరగాయలు తినేసి లాస్ట్లో అబ్బా ఏం వండాలని అర్థం కానప్పుడు అయితే బీట్రూట్ తెస్తుంటాం ఇంట్లో. అలాగే ఈరోజు కూడా బీట్రూట్ కూర అనమాట. ఇదిగోండి టమాటాలు కూడా వేసేసి, టమాటాలు కొంచెము ఎర్రగా అయిపోయిన తర్వాత ఇదిగోండి చిన్న చిన్నగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు అనమాట. ముక్కలు పెద్దగా కట్ చేసుకుంటే కూర అంత బాగోదు, అవి సరిగా గట్టిగా ఉంటాయి, ఉడకవు. కాబట్టి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక 5 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో పసుపు, ఇంకా ఉప్పు, అలాగే కారం కూడా వేసేసుకోవాలన్నమాట. ఇంకొంచెం పచ్చివాసన పోయే వరకు ఇంకొంచెం కలుపుకోవాలి. నేనైతే తపాలాలో సరిగ్గా ఉడకదని చెప్పేసి చిన్న కుక్కర్లో అయితే పెట్టాను. ఇదిగోండి ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకొని ఇంకొంచెం సేపు కలిపేసుకొని కుక్కర్ అయితే మూత పెట్టేశాను. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 3 విజిల్స్ వస్తే సరిపోతాయి. నేనైతే 3 విజిల్స్ వరకు అయితే ఉంచాను. ఎక్కువ విజిల్స్ అయితే ఇంకా పేస్ట్ లాగా అయిపోతే బీట్రూట్ మాత్రం ముక్కలాగా ఉంటేనే తినగలం అనమాట. అందుకని ఇక 3 విజిల్స్ వచ్చేసాక అయితే ఆపేసాను. 3 విజిల్స్ అయిపోయావు కానీ ముక్కలు అయితే మెత్తగా అయిపోయావు కానీ వాటర్ మాత్రం ఇంకా ఎక్కువ ఉందనమాట. వాటర్గా ఉంది. అందుకని ఇంకో 5 నిమిషాలు మూత తీసేసి వాటర్ మగ్గే వరకు ఉంచాను అనమాట. ఇదిగోండి ఇలా ముద్దగా అయిపోయిన తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ అయితే వేసేసుకున్నాను. పూర్తిగా వాటర్ లేకుండా ముద్దగా అయిపోయే వరకు ఉంచాలన్నమాట. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.